ఆఫీస్లో ఒకలా తినేస్తున్నారు, ఇంట్లో ఒకలా తినేస్తున్నారు. జీవితం ప్రశాంతం లేకుండా పోయింది. బావగారు మా పెదనాన్నకి ఎలా ఉంది? మీ పెద్దనానికి ఏమైందిరా? ఆ చేదోసం పిచ్చి ఉందని యోగా సెంటర్ లో జాయిన్ చేస్తే ఊపిరి పీల్చుకొని రావుకాలని వదలట్లే. ఆ యోగా సెంటరోడు మీరు నా పేరు చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పి నా మీద కేసేస్తాను అంటున్నాడు. పనికి మాలిన ఫ్యామిలీ తయారయ్యారు నాకు. డాక్టర్లు ఏమన్నారు బావగారు? ఏమంటారు? ఓ 15 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ బిల్లు మీరు కట్టండి, తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. సరే గాని ఆ డాక్టర్ టాబ్లెట్లు రాశాడు, నీకు పంపించాను, తీసుకొచ్చావా? ఈ రోజు మంచి రోజు కాదు బావగారు, రేపు తీసుకొస్తా. పాచచ్చు నీ బోంద నా కొడక. 10 నిమిషాల్లో టాబ్లెట్లు మొత్తం తీసుకురాకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని పాతేస్తాం. రావుకోలం గీక్కోలం చంపేస్తున్నారు. అబ్బా నాకు పట్టినట్టు ఉంది ఈ దరిద్రం. చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అర్జునుడికి గాంధీవం ఎలాగో, ఆంజనేయుడికి గద ఎలాగో, మన కుటుంబానికి ముహూర్తం అలాగా. జీవితంలో ఎప్పుడు ముహూర్తం తప్పకు. ఆఖరికి ముగ్గు వేసినా సరే ముహూర్తం చూసేవే. ఈ తండ్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనమ్మా. ఐటమ్స్ అన్ని అదిరిపోయినట్టున్నాయి. ఒక కొమ్ము కుమ్మియాల. ఏమండి ఆగండి. ఏంటి అలా అరిచావు? కొంపదీసి విషం కలిపేవి ఏంటి? కాదు. ఓహో, తినే ముందు దండం పెట్టుకోవాలా? పెట్టుకుంటాలే. ఓ మీ దండం కాదు, విషం కాదు. మరి రాహుకాలం వచ్చింది. ఓహో, మీ నాన్న వచ్చాడా? అంటే మా నాన్న మీకు రాహుకాలంలో కనిపిస్తున్నారా? కనిపించడం ఏంటి? అదే నిజం కదా. కొంపదీసి వచ్చాడా ఏంటి? మా నాన్న రాలేదు, అమ్మ రాలేదు, నేనే చెప్తున్నాను రాహుకాలం అని. నువ్వెలా చెప్తున్నావు? నీకేమైనా పంచాంగం చూడటం వచ్చా ఏంటి? మా నాన్నకి టెక్నాలజీ తెలియదు కాబట్టి పంచాంగం చూసేవారు. నేను అలా కాదు. రాహుకాలం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. రాహుకాలం వచ్చినప్పుడు కల్లా ఇక్కడ అలారం మోగుద్ది. గొప్పోటి కనిపెట్టావులే. కొమ్మ మేళకెళ్ళి మోనాలిసన్ కనిపెట్టినట్టే ఉందిలే. అయినా మీ నాన్నకి చేదస్తమే, అలాగే రాహుకాలం కేతుకాలం ఏదో ఒకటి అంటుంటాడు. నీకెందుకే? మా నాన్నది చాదస్తమైతే నాది వారసత్వం. ఆయన శాసించారు, నేను పాటిస్తాను. మరి నేనేం చేయాలి? ప్రస్తుతానికి రాహుకాలం పోయే వరకు ఆ ముద్ద నోట్లో పెట్టుకోకుండా చేతిలో పట్టుకొని ఉండండి. సరిపోయింది. అలాగే ఉండండి. ఎందుకే? అలారం మోగింది, రాహుకాలం వచ్చింది. నేనేమైనా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా రాహుకాలం చూసి చేసుకోవడానికి? పడుకుంటున్నానే. రాహుకాలంలో పడుకోకూడదండి. కల్లోకి దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను పడుకోనివ్వట్లే కదా. అదంతా నాకు తెలియదండి. రాహుకాలం పోయే వరకు పడుకోకూడదు. ఎప్పుడు పోద్దే? తెల్లారుజామున 5 గంటల వరకు రాహుకాలం ఉంది. అప్పటి వరకు మీరు ఇలా ఉంటే చాలు.